అందరికీ నమస్కారం. తెలుగు కథల వాకిలి ఛానల్‌కి స్వాగతం. సినిమా ఇండస్ట్రీలో ఆమె ఒక అందాల తార. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఏకంగా 300 సినిమాల్లో నటించి అలరించింది ఈ అందాల తార. కానీ ఆమె నిజ జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. అలాగే ఇద్దరు భర్తలతో విడిపోయి ఒంటరి జీవితం గడిపింది. ఆమె మరెవరో కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి సీనియర్ నటి రాజసులోచన. ఇండియన్ సినీ చరిత్రలో తనదైన ముద్ర వేశారు ఆమె. 1934 ఆగస్టు 15న విజయవాడలో భక్తవత్సలం నాయుడు దేవిక దంపతులకు జన్మించిన రాజసులోచన బాల్యమంతా మద్రాసులోనే గడిచింది. ఆమె అసలు పేరు రాజీవలోచన కాగా స్కూల్లో పొరపాటున రాజసులోచనగా నమోదు కావడంతో అదే పేరు స్థిరపడింది. చిన్నతనం నుంచి నాట్యంపై అపారమైన ఆసక్తిని పెంచుకున్న రాజసులోచన 7 ఏళ్ల వయసులో సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టినా ఆమె దృష్టి ఎక్కువగా నాట్యంపైనే ఉండేది. తన మేనమామ స్థాపించిన సుగుణ విలాస సభ నాటక నృత్య ప్రదర్శనలు ఆమెకు ఎంతో ప్రేరణనిచ్చాయి. తన 13వ ఏటే స్టేజ్పై తొలిసారి అరంగేట్రం చేశారు. తల్లిదండ్రుల అంగీకారం లేకపోయినా 1951 సెప్టెంబర్ 11న కరుణానిధి సమక్షంలో పరమశివంతో ఆమె వివాహం జరిగింది. పెళ్లికి ముందే గుణసాగరి చిత్రంలో ఓ నృత్య సన్నివేశంలో పాల్గొన్నప్పటికీ ఆ సినిమా ఆలస్యంగా విడుదలైంది. రాజసులోచన తన డాన్స్తో చాలామంది దర్శక నిర్మాతలను ఆకర్షించింది. ఆమెకి ఒక సినిమాలో వేశ్యపాత్ర చేసే అవకాశం వచ్చింది. ఆ పాత్రలో నటించి మెప్పించిన తర్వాత ఆమెకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అయితే లభించింది. కానీ ఇక అప్పటి నుంచి ఆమెకు తరచుగా ఆ పాత్రలే రావడం, ఆ పాత్రలకి ఆమె పరిమితం అవడం జరిగింది. ఇక దీంతో ఆమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎదగాలి అనుకొని వచ్చినా కూడా ఇక్కడ అలా జరగకపోవడంతో ఆమె కళ రోజు రోజుకి బీటలు వారిపోయింది. ఇక తను ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగడం చాలా కష్టం అనుకున్న సమయంలో ఎన్టీఆర్ లాంటి ఒక దిగ్గజ నటుడి పక్కన టైగర్ రాముడు అనే సినిమాలో హీరోయిన్గా చేసే అవకాశం రావడంతో హీరోయిన్గా ఎన్టీఆర్ ఆమెకి ఒక మంచి లైఫ్ ఇచ్చారు అనే చెప్పాలి. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో రాజసులోచనకి ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇక ఎన్టీఆర్తో కూడా ఒక 4 సినిమాల్లో నటించి తనదైన మేటి నటనను తెలుగు ప్రేక్షకులకు చూపిస్తూ ఘనకీర్తిని కూడా అందుకుంది. అలా ఎన్టీఆర్ ఒక వేషపాత్రకి పరిమితమైన రాజసులోచనని హీరోయిన్గా చేసి ఆమెకు ఒక మంచి సక్సెస్ అందించారు. ఇక ఇదే క్రమంలో ఆమె నాగేశ్వరరావు పక్కన కూడా చాలా సినిమాల్లో నటించి తన మేటి నటనతో నాగేశ్వరరావు పక్కన ఒక స్టార్ హీరోయిన్గా కూడా వెలుగొందింది. ఇక ఎన్టీఆర్కి రాజసులోచనకి మధ్య జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కూడా ఆ తర్వాత బాగా పాపులర్ అయింది. అది ఏంటంటే, ఒకరోజు జరిగిన షూటింగ్లో భాగంగా వీళ్ళిద్దరూ ఒక సీన్ని రిహార్సల్స్ చేసుకుంటూ తిట్టుకుంటున్న సమయంలో అది చూసిన డైరెక్టర్ వీళ్ళిద్దరికీ ఏదో గొడవ జరిగింది అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది సార్, ఏమైంది మేడం అంటూ అడిగారట. దాంతో వాళ్ళిద్దరూ నవ్వుకొని సీన్ బాగా రావడానికి రిహార్సల్ చేస్తున్నాం అంటూ కామెడీ చేశారు. దాంతో ఆ డైరెక్టర్ ఒకసారి షాక్ నుంచి తేరుకొని కూల్ అయిపోయాడు. 1952లో కెఎస్ ప్రకాశ్రావు తన కన్నతల్లి సినిమాలో ఆమెకు నటిగా అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో కూచిపూడి యక్షగానంలో నాట్య దర్శకుడు వసుమర్తి కృష్ణమూర్తితో కలిసి నటించారు. వివాహం జరిగిన ఏడాదికి శ్యామ్ అనే కుమారుడికి జన్మనిచ్చారు. కెరీర్ ప్రారంభంలో రాజసులోచన తెలుగు, తమిళ చిత్రాల్లో వ్యాంప పాత్రలు చేసినప్పటికీ ఎన్టీఆర్ నటించిన సొంత ఊరు చిత్రంతో హీరోయిన్గా నిలదొక్కున్నారు. ఆ తర్వాత మాంగళ్యబలం, రాజమకుటం వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి అగ్రతారగా ఎదిగారు. ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300కు పైగా సినిమాల్లో నటించి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, ప్రేమ్ నజీర్, రాజకుమార్ వంటి అగ్ర హీరోల సరసన నటించారు. మహానటి సావిత్రి దర్శకత్వం వహించిన చిన్నారి పాపలు సినిమాకి నాట్య దర్శకత్వం కూడా వహించారు. వృత్తి జీవితం అగ్రస్థానంలో ఉన్నప్పటికీ రాజసులోచన వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. భర్త పరమశివం వేధింపులు భరించలేక ఆయనకు విడాకులిచ్చి కుమారుడు శ్యామ్తో ఒంటరిగా జీవనం సాగించారు. ఈ కష్టకాలంలో దర్శకుడు సిఎస్ రావులోని మంచితనాన్ని గమనించి ఆయనకు దగ్గరయ్యారు. సిఎస్ రావు అప్పటికే వివాహితుడై 2 పిల్లలు ఉన్నప్పటికీ రాజసులోచనని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 1963 మేలో గురువాయూర్లో వారి వివాహం జరిగింది. 1966 జూలై 27న ఈ దంపతులకు కవల పిల్లలు శ్రీ గురుమూర్తిదేవి, దేవి కృష్ణ జన్మించారు. అయితే సిఎస్ రావుతో ఈమె వైవాహిక జీవితం
పిల్లలు ఎదిగిన తర్వాత అభిప్రాయ భేదాలతో ముగియడం ఆమె జీవితంలో మరో దురదృష్టకరం. తన జీవితంలో అనేక సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్న రాజసులోచన 2013 మార్చి 5న తుదిశ్వాస విడిచారు. బహుముఖ ప్రజ్ఞాశాలి రాజసులోచన నాట్య సినీ రంగాలతో పాటు కారు డ్రైవింగ్, బోట్ రైడింగుల్లోనూ గుర్తింపు పొందారు. విజయవాడలో పుట్టి మద్రాసులో పెరిగిన ఆమె వ్యక్తిగత జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. రాజసులోచన భర్త తనని ఇంటిలోకి ప్రవేశించేందుకు అనుమతినివ్వాలని కోర్టులో పిటిషన్ వేసుకున్నారు. దానికి జవాబుగా ఆమె, నా భర్త నా ఇంటి లోపలికి ప్రవేశించరాదని ఆర్డర్ జారీ చేయండి అంటూ ఆమె కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఆమె కోరిక ప్రకారం నిషేధాజ్ఞ జారీ చేయబడింది. ఆ తర్వాత ఆమె పిటిషన్కు ప్రతిగా ఆమె భర్త పరమశివం ఇంటిలో ప్రవేశించడానికి నాకు అనుమతి ఇవ్వండి అని కౌంటర్ పిటిషన్కి దాఖలు చేసుకున్నాడు. మాంగళ్య బలం అనే అన్నపూర్ణవారి సినిమాలో, వాహిని వారి రాజమకుటంలో, ఇంకా అనేక తమిళ, తెలుగు సినిమాల్లో ఈమెను మనం చూసే ఉన్నాం. కవల ఇల్లాది మనిదన్, సహోదరి, అంగళ్ వీట్లు మహాలక్ష్మి తదితర తమిళ సినిమాలు. రాజసులోచన కూతురు ఆమె గురించి మాట్లాడుతూ 1964లో నాన్నను రెండో పెళ్లి చేసుకుంది. 2 ఏళ్లకే కవలలం పుట్టాం. అమ్మా నాన్న ఫుల్ బిజీ కావడంతో మేము అమ్మమ్మ దగ్గరే పెరిగాం. ఆ తర్వాత నా సోదరి ఇండియాలో సెటిల్ అయితే నేను అమెరికాలో సెటిల్ అయ్యాను. ప్రతి ఏడాది అమ్మ నా దగ్గరకు వస్తూ ఉండేది. అయితే చివరి రోజుల్లో అమ్మ నాన్నకు దూరంగా ఉంది. నాన్నకు ఉన్న చెడు అలవాట్లు అమ్మకు నచ్చక విడిగా ఉండేది. ఆ బాధకు తోడు హై బీపీ వల్ల కిడ్నీ ఫెయిల్ అయింది. అయితే చాలామంది సినిమాలు తీసి ఉన్నదంతా పోగొట్టుకున్నారు. కానీ అమ్మ నాన్న ఇల్లు, ఫ్లాట్స్పై ఇన్వెస్ట్ చేశారు అని చెప్పుకొచ్చారు. రాజసులోచన వాల్మీకి, శాంతినివాసం, బాలనాగమ్మ, పాండవ వనవాసం, పెంకిపెళ్ళం ఇలా అనేక సినిమాలు చేశారు. డాన్సర్ నుంచి హీరోయిన్గా మారిన వారిలో రాజసులోచన ఒకరు. 1953లో గుణసోదరి సినిమాతో వెండి తెరపై అరంగేట్రం చేశారు. తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 325కు పైగా సినిమాలు చేశారు. ప్రతి భాషలో తనకు స్వయంగా డైలాగ్స్ చెప్పుకునేవారు. సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన రాజసులోచన ఆమె నటన ఎప్పటికీ మరువలేనిది. రాజసులోచన తండ్రి భక్తవత్సలం నాయుడికి మద్రాస్కి బదిలీ కావడంతో రాజసులోచన చిన్న వయసులోనే అక్కడికి వెళ్ళిపోయారు. చెన్నైలోని ట్రిప్లికేన్ ప్రాంతంలో ఆమె బాల్యం గడిచింది. అక్కడి తోపు వెంకటాచలం చెట్టి వీధిలో 1939లో స్థాపించిన ప్రసిద్ధ శ్రీ సరస్వతి గాన నిలయంలో ఆమె నాట్యం నేర్చుకున్నది. కష్టపడి తల్లిదండ్రుల్ని ఒప్పించి సరస్వతి గాన నిలయంలో నాట్యం నేర్చుకుంది. ఈమె 1963లో పుష్పాంజలి నృత్య కళా కేంద్రం అనే శాస్త్రీయ నృత్య పాఠశాల ప్రారంభించింది. అది ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.